స్వెటర్ వేసుకుంటే చలికాలం, గొడుగు పట్టుకుంటే వర్షాకాలం, ఆ వైకాపా జెండా పట్టుకుంటే పోయే కాలం అని సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. 2019 ఎన్నికలు జరగంగానే మన అభ్యర్థి ఎర్రపతినేని సీనన్న ఓడిపోతే పారిపోతాడనుకున్నారు. రాజకీయాలలో కొందరు ఓడిపోగానే పారిపోతారు, కొందరు లొంగిపోతారు, కొందరు వంగిపోతారు. కానీ 5 సంవత్సరాలుగా జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగారిన జనాల కోసం ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు. అందుకనే ఓడిపోతే పారిపోవడానికి పరుగు పందెం కాదురా, నాది ప్రజాబంధం అని నిరూపించిన నాయకుడు ఎర్రపతినేని సీనన్న. అందుకనే ఎర్రపతి నీకు వెలిగింది ప్రజల హృదయాలలో పరపతి అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. మరో నాయకుడు లావు కృష్ణ దేవరాయలు గారు ఏ ముహూర్తాన పెట్టాడో ఒక మహారాజు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి. మాటల్లో మంచితనం, చూపుల్లో చురుకుదనం, పనులలో చక్కదనం, పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం అని సందర్భంగా గుర్తు చేస్తుంది. అభివృద్ధి నినాదంగా సాగుతున్న ఓ నేత ఈ నియోజకవర్గం మార్చు తల రాత అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. అందుకనే నేను తెలంగాణకి వెళ్ళి వచ్చిన, మా ముక్కోని పంపినాం, ఇక మీ తిక్కోని పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా. అందుకనే మొన్నటిదాకా మా ముక్కోడు కూడా బాగా నీలిగిండు, ఇప్పుడు ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరిశానలో పడ్డాడు. అందుకనే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నీతికి అవినీతికి, టూరిజానికి షాడిజానికి, విజనరీకి ప్రిజనరీకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మనం ముందుకు సాగాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్నాడు, ఒక్క అవకాశం అయ్యి అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటుండు. ఈయనను చూస్తే నాకు కథ గుర్తుకొస్తుంది. శోభనం గదిలో ఉన్నోడంట, శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేయరా కథల పిల్లలు అంట అన్నాడంట. అరే ఉన్నదే శోభనం గదిలో, ఉన్నది అధికారంలో 5 ఏళ్ళు, అప్పుడు చేయలేదంట, కానీ ఇప్పుడు చేయండి నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంట. 2014లో మాకు నాన్న లేడు అన్నాడు, నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు, జనం నమ్మిండ్రు. 2019 వచ్చారు నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి, బడిలో తెలుగువాయి, నదిలో ఇసుకవాయి, గుడిలో విగ్రహాలు వాయి, నేరాలు మెరిగిపోయి, ఘోరాలు జరిగిపోయి, పరిశ్రమలు పారిపోయి, అప్పులు పెరిగిపోయి, ఆస్తులు తనకకపోయి, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి వాయి, చెల్లికి ఆస్తి వాయి, బాబాయి పైకి వాయే, బాబు జైలుకు వాయే అన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కోని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. అమ్మా మనం ఒకసారి ఆలోచిద్దాం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే, ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్. అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నట్టు పరదాల మధ్య నొచ్చిపోతాడు. అటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పోయి దళిత మహిళలపై అత్యాచారంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది, గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నది, ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఉన్నది, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నది. ఇవాళ మహిళలపై అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఇట్లుంటే మీటింగ్ కాడికి వచ్చి నేను 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు ఒక్కసారి నొక్కరాదు అంటుండు. ఈయనేమో బటన్ నొక్కమని చెప్తుండు, ఆ అనంతపురం ఎంపీనేమో లైవ్లే బటన్ చెప్తున్నాడు ఆయన. ఇంత మహానాయకులు ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తుండు, ఆడదాం ఆంధ్ర అని పెడితే అంబటి రాంబాబు ఏమో గంట ఆడదాం అంటాడు, అవంతి శ్రీనివాసం అర్ధగంట చాలంటాడు. అందుకనే వీళ్ళ గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకనే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏం చేసిండక్క, నెత్తుల చేతులు పెట్టిండు, నుదుడికి ముద్దులు పెట్టిండు, చెంపకు చెంపలు పెట్టిండు, దవడ గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు, అధికారులకు రాగానే నెత్తిన టోపీ పెట్టిండా లేదా అని అడుగుతుంది.
అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి 99.5% నేను హామీలు అమలు చేసిన అంటుండు. అరే ఓ నీ హామీలు 730 హామీలు ఇచ్చినావు, 85% హామీలు అమలు కాలే. 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇయ్యలే. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానన్నది వేయలే. మెగా డిఎస్సి వేయలే. కాంట్రాక్ట్ వాడిని పర్మనెంట్ వేయలే. 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇయ్యలే. నిరుద్యోగ యువతలకు కాంట్రాక్టర్లను ఇస్తానని చట్టం తెస్తానన్నది వేయలే. కొలువులు ఇయ్యలే. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే. సిపిఎస్ రద్దు కాలే. మద్యపానం అమలు కాలే. ప్రాజెక్టులు గట్టవైతివి. షుగర్ ఫ్యాక్టరీ తెరవైతివి. 25,000 ఇళ్లు కడతాను గట్టవైతివి. ఇవాళ ఇటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తా, ప్రత్యేక చట్టం తెస్తా, వెనకబడిన జిల్లాలకు నిధులు తెస్తా, రైల్వే జోన్లు తెస్తా, గుజరాత్ పట్టణానికి పోర్టు తెస్తా, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వీటితో పాటు నేను ఏవి కూడా ఛార్జీలు పెంచనని చెప్పిండు. ఫ్యాన్ వేసుకున్న పాపానికి, ఫ్యాన్కు ఓటేసిన పాపానికి ఫ్యాన్ వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిండు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఆర్టీ ఛార్జీలు పెంచిండు, లిక్కర్ ధరలు పెంచిండు, గ్యాస్ ధరలు పెంచిండు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచిండు, పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేసిండు, చెత్త మీద పన్ను వేసిండు, మన మొక్క మీద మన్ను వేసిండు. ఇటువంటి పరిస్థితులలో ఈ సక్రమైన పరిపాలనకు 40 మంది అంట సలహాదారులు, సజ్జలు, జొన్నలు, రాగులు అన్ని చాలా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఉద్యమాలు చేస్తారేమని జీవో నెంబర్ 1 తెచ్చిండు. ఎవడు కూడా రోడ్డు మీదకి రావద్దని. పత్రికలలో రాస్తారని 2,430 జీవో తీసుకొచ్చిండు. మీరు ఎవరు కూడా రాయొద్దు అనేటువంటి పరిస్థితిలో ఇవాళ పత్రికల మీద కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా.